అంటే గత ప్రభుత్వంలో ఈ లడ్డూపై ఇంత కల్తీ చేసి అసలు ఇంత రసాయనాలు కలిపిన లడ్డూ కల్తీ చేశారు. హిందూ సమాజం మీద దాడులు చేశారు. ముఖ్యంగా రామతీర్థంలో శ్రీరాముని సెర్చ్ చేయడం. అంటే ఎందుకు హిందూ సమాజం మీద గత ప్రభుత్వానికి ఎంత కక్ష? అసలు వాళ్ళు అసలు హిందువులు కాదు కదా, వైసీపీ వాళ్ళు హిందువులు కాదు, వాళ్ళు క్రిస్టియన్స్. వాళ్ళు చేయడానికి కానీ వాళ్ళకు ఉన్నది అది. మరి వాళ్ళు మనకట్ట సాయం చేస్తారండి? వాళ్ళు కుక్క తోకను దెబ్బలు పెట్టి కడితే ఉంపిపోతుందా? కాదు కదా. అదే విధంగానే అటువంటి వాళ్ళకి ఒకసారి చూడండి అంటే మన హిందువులందరూ కూడా సానుభూతితో ఓట్లేసి గెలిపించారు. 3 సంవత్సరాలకు 30 సంవత్సరాలు తీర్చుకున్నంత అప్పు చేసి బొట్టు పట్టించాడు భారతదేశాన్ని. అటువంటి వాడికి ఓట్లేసిన తప్ప మన హిందువులు సిగ్గుపడాలి మనం. తర్వాత ఇంకో రెండో విషయం, రోడ్లు సక్రమానంగా లేవు, ఏ ప్రజలను పట్టించుకోవాలా, కనీసం ఎమ్మెల్యేలను కూడా పట్టించుకోవాలా. అంత దుర్మార్గుడు ప్రపంచంలో మళ్ళీ రాడు. మానవులే కాదు, భగవంతుడు కూడా చూచి హిందూ సమాజం మీద ఎంత కక్ష కట్టాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఎంతో పవిత్రంగా మనం లడ్డూని చూస్తాం, అంటే తీసుకొచ్చే ప్రసాదాన్ని నలుగురికి పంచి పెడతా ఉంటాం. తిరుపతి వెళ్ళి వచ్చామని ఎంతో గొప్పగా చెప్పాను. అటువంటి తిరుమల మీద ఎందుకు కక్ష కట్టాడు? అదే ఫస్ట్ చెప్పాను కదా, అసలు హిందువు కాదు కదా. హిందువులకు ఏ విధంగా అయితే లడ్డు కలిపితే ఆ విధంగా లడ్డు ఇట్లా మోసం చేస్తున్నారు, దేవుడు ఉంటే ఇట్టింది కలుపుతాడు అటు చెప్పి ఆ ఒక దేవుడి మీద భక్తి మానవులను మార్చేసి హిందువులను చేర్చుకునే దానికి చేసి వాళ్ళ ఆయన 7 కొండలు కాదు 2 కొండలన్నీ పోయాడు కదా, పతనమయ్యా. మనకు స్వయంగా చెప్పాలా? సరే, ఈడు అదే పరిస్థితికి ఒకసారి మోడీ గారు దయగలిసి ఎట్లా చేసుకున్నాడో మనకు తెలియదు. ఆయన సానుభూతితో గెలిచాడు. ప్రజలు ఒక్కసారి చూడండి అవకాశం ఇచ్చారు, కానీ దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. మళ్ళీ ఇంకా రాలేడు, వచ్చినా కూడా నిలవలేడు. వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి స్వయంగా లడ్డు కల్తీ జరిగిందని చెప్తున్నారు, కానీ బుకాయిస్తున్నారు వైసీపీ నాయకులు. వాళ్ళకు అది అంతే కదా నాయన. దుర్మార్గుడు ఎందుకు ఒప్పుకుంటాడు? ఒప్పుకోడు కదా. అట్టనే వీళ్ళు ఒప్పుకోకపోయినా అంతరాత్మ యందు అపరాధములు చేసి మంచివాని వల్ల మనుషుడు ఇతరులు ఎరుగుకున్న ఈశ్వరుడు ఎరుగడా అశ్వదాభిరామ మహాత్ములు చెప్పినారు. మన అంతరాత్మ ఒప్పుకోదు కదయ్యా. అన్ని వల్ల ఒకే కరెంట్ ఉంది, బల్బులు వేరుగా ఉండొచ్చు, ఆత్మ ఒక్కటే కదా. వాళ్ళు కూడా ఉంది, తప్పు చేసిన తెలుసు, కానీ సమర్థించుకునేదాన్ని చెప్పే మాటలే కానీ వాస్తవమైనవి కాదు. వైసీపీ ఈసారి రాదు, వచ్చిందంటే మాత్రం హిందువులు అందరూ కూలబడిపోతారు, నాశనం అయిపోద్ది. ఇక నుంచి సాధు మహాత్ములు వచ్చేస్తారు. కలియుగంలో ఆయన ఈరభగవంతురాయుడు వస్తా అన్నాడు కదా, కలిపురుషుడు. ఆ విధంగా వచ్చి సర్వనాశనం అయిపోద్ది. ఇక వైసీపీ వచ్చిందంటే 10-15 సంవత్సరాల్లో కలియుగం మొత్తం పోద్ది. ఈ తెలుగుదేశం పరిపాలన ఈ పరిపాలన వస్తే కొంతకాలం ఉంటుంది, 30 ఏళ్ళు 40 ఏళ్ళలో ఉంటుంది. లేకపోతే 10-15 సంవత్సరాల్లోనే మొత్తం సముద్రాలే మొత్తం మూల మీదకి వచ్చేసి భూప్రపంచాన్ని ఏ మాత్రం లేకుండా నామరూపాలు లేకుండా నష్టపెట్టి చేస్తాయి. మనకు నాసాలో జరుగుతుంది, చర్చ జరుగుతుంది. అఘోరాలతో మహాత్ముల ఋషేశ్వరులతో చర్చలు జరుగుతున్నాయి. అక్కడ వాళ్ళు వచ్చేసారంటే దమసమైపోద్ది అంతే. ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమం హిందువులకు ఎటువంటి పిలుపునిస్తున్నారు, ఎటువంటి ప్రయత్నం? ఈ రోజు ఎంత చెప్పినా కప్పల కాటాలు నిలవు. మన హిందువులు కూడా ముస్లిమ్స్ మాదిరి క్రిస్టియన్స్ మాదిరి ఒక తాటిపై నడవడం లేదు. మన కప్పలో కాటాలో పెట్టి తూకం ఇలా నిలస్తే చెప్పండి. ఈ కప్పని తెచ్చి ఆ కప్పలో పెట్టి వరకు ఆ కప్ప దూకిపోయా, ఆ కాటలో తీసి పెడితే ఇది దూకిపోయా. ఈ విధంగా అయిపోయింది మన పరిస్థితి. కాబట్టి దాన్ని చక్కరుద్దుకోవాలంటే సరైన పాలకులు కావాలి. ఇప్పుడు బాగానే ఉంది పరిపాలన, ముగ్గురు కూటమి పరిస్థితి బాగానే ఉంది. వాళ్ళు కూడా అభివృద్ధి చేసుకుంటూ సాధువులను మహాత్ములను దేవస్థానాలను గౌరవించిన నాళ్ళే పీఠం పడిపోకుండా ఉంటుంది. ఇంత జరిగినా కానీ వాళ్ళే కొంతమంది చెప్తున్నారు కదా, మా కింది వాళ్ళు చేశాం కానీ చేశారేం కానీ మేం చేయలేదు అంటున్నారు. ఇప్పుడు యజమాని యొక్క ఆర్డర్ లేకుండా కింది వాళ్ళు చేస్తారా? చేయరు. మాట తప్పించుకోవటం కోసం అంటున్నారు. అంటే వైవి సుబ్బారెడ్డి చెప్పాడు కల్తీ జరిగింది వాస్తవమే అన్నా కూడా ఈ వైసీపీ వాళ్ళందరూ అభిప్రాయ కల్తీ జరగలేదని చెప్పి రోడ్డు మీదకి వచ్చి తిరుగుతున్నారు. అది అంటే తప్పించుకోవటం కోసం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు శాస్త్రం? అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వల్ల మనుషుడు ఉండి ఇతరులు ఎరగకుండా ఈశ్వరుని ఎరుగుడా అని అన్నారు. ఇతరులు వాళ్ళకి తెలియకపోయినా కదా, పరమాత్మకు తెలుసు కదా, ఇతరులకు అందరికి తెలియకపోవచ్చు. ఇప్పుడు ఈ కేసు పెట్టిన తర్వాత సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్న తర్వాత 100% అందరికి హిందువులకి క్రిస్టియన్ కూడా తెలిసింది కానీ వాళ్ళకి తప్పు చేసినా కానీ తప్పు అని ఒప్పుకోవట్లేదు. దానికి ప్రాయచిత్తంగా ఎప్పటికైనా మించిపోయింది లేదు. ప్రాయచిత్తంగా స్వామివారి దగ్గరికి వచ్చి మా తప్పు అయిపోయిందని చెప్పి క్షమాపణ కోరుకొని చెంపలేసుకొని రెండోసారి అలాంటి తప్పు చేయకుండా ఉండటమే
పరమాత్మ ఆ వెంకటేశ్వర స్వామి క్షమిస్తాడని మేము అనుకుంటున్నాం. కాదు, లడ్డు చిన్న పిల్లల నుంచి పుట్టిన పిల్లలు కూడా పెడతాం. లడ్డు అంటే ప్రసాదం అని పెడతాము. ఎందుకు అంటే అందులో అంత పవిత్రత ఉంటుంది, అంత వైబ్రేషన్స్ ఉంటాయని. మనం చేసినప్పుడే ఆ వైబ్రేషన్స్ తొలగించుకొని వెళ్ళినప్పుడు విషం పెట్టిన దేవుడు అతని దీవెనతోని పవిత్ర అమృతం చేసేస్తారు. అది వేరే విషయం అయినా మన భక్తిని ఎలా ప్రదర్శించుకోవాలి దేవుడి దగ్గర. అదే హిందువుల దౌర్భాగ్యము. ఇంకోటి ఏంటంటే పట్టు వదలకూడదు. వాళ్ళు క్షమాపణ కోరినంత వరకు మనం పట్టు వదలకూడదు. పట్టు వదిలేము అంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. గత సంవత్సరం నుంచి చూస్తున్నామండి. తిరుపతిలో ఎంతో పవిత్రమైనటువంటి శ్రీనివాసుని ప్రసాదం కల్తీ అవటం అనేది మనందరికీ తెలిసిన విషయమేను. ఈ కల్తీని అనేది ఎంతో పవిత్రంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి తీసుకువెళ్ళినటువంటి ప్రసాదాన్ని కొన్ని లక్షల మంది ప్రసాదంగా స్వీకరించడం జరుగుతుంది. ఇలాంటి పవిత్రమైనటువంటి లడ్డూని అపవిత్రం చేసి సనాతన ధర్మాన్ని పాటించేటువంటి భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి హైందవ సంస్కృతి సాంప్రదాయాలు పాటించేటువంటి వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది ఈ చర్య అనేది. ఇదంతా కూడా కులాంతర మతాంతర విషయాల పట్లనే వారు ఉద్దేశించినట్లుగా మాకు అనిపిస్తుంది. ఇలాంటి కల్తీ అనేది చేయటం అనేది ఒకరి సొంత విషయం కాదండి. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది హైందవ సంస్కృతి సాంప్రదాయాలు పాటించేటువంటి వారి యొక్క మనోభావాల మీద గొడ్డలి పెట్టులా ఉంది. దీన్ని సాధు పరిషత్తు నుంచి మేము అడ్డుకోవాలని, అలా చేసినటువంటి వారిని ఖచ్చితంగా శిక్షించాలని, వారు కనీసం వారు చేసినటువంటి తప్పిదానికి ప్రాయశ్చిత్తం చేయాలని. మన హైందవ సమాజంలో నెయ్యి ఎంతో శ్రేష్టంగా ధూపదేవ నైవేద్యంలో కానీ, స్వామివారికి ఇచ్చే నైవేద్యంలో కానీ, లడ్డూల్లో ప్రసాదాల్లో కానీ ప్రతి దేవాలయం ఇస్తారు. అలాంటిది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెయ్యి కల్తీ జరిగింది. అసలు నెయ్యే కాదు రసాయనాలతో కూడిన దాని మీద మీరు అది కల్తీ అనకూడదండి. దాన్ని ఒక డూప్లికేట్ అంటే కెమికల్ పదార్థాలతో జోడించి దాన్ని తక్కువ రేటు వస్తుందనే ఉద్దేశంతో రసాయన పదార్థాలతో కలిపి పవిత్రమైనటువంటి ఆవు నెయ్యి స్థానంలో అనేక రకాలైనటువంటి మృత కళేబరాల నుంచి ఎముకల నుంచి తీసినటువంటి వేస్ట్ పదార్థాన్ని ఈ విధంగా ఆవు నేతిలో కలిపి లడ్డు చుట్టడం అనేది చాలా అసహ్యకరమైనటువంటి విషయం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు హిందూ సమాజం మీద కష్టపెట్టాడు? అప్పట్లో రామతీర్థంలో రాముల వారి గురించి చేయటం కానీ, మన అంతర్వేదిలో రథాన్ని తగలబెడతాం కానీ, కనకదుర్గం వెండి సింహాసనం ప్రతి ఆ హయాంలో చాలా వందల వేల దేవాలయాల్లో ఉపచారం చేశారు. ఇప్పుడు కూడా లడ్డు కల్తీ చేసి కూడా నేను చేయలేదు అని బుకాయిస్తున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డికి హిందువులని ఇచ్చేయటం, హిందూ సంస్కృతి మీద వాళ్ళందరి మనోభావాలను తొక్కిపెట్టినట్లయితే వాళ్ళ మతం అనేది అభివృద్ధిలోకి తీసుకురావాలని గతంలో 1-2 సార్లు మనం గమనించున్నాము. 7 కొండల్లో ఒక 2 కొండలు క్రైస్తవ మతం మీద సిలువ వేసి క్రైస్తవ మతాన్ని ప్రాప్తిలోకి తీసుకురావాలని, అభివృద్ధిలోకి తీసుకురావాలని అలా చర్యలు కూడా జరిగాయండి. అలాంటి చర్యలు చేపట్టినటువంటి తన తండ్రి ఏ విధంగా అదృశ్యమైపోయినారో భగవంతుడు ఎవరిని క్షమించడండి. మనుషులు మనం క్షమించిన చేసిన తప్పుకు కర్మ ఫలం అనేది ప్రతి వారు కూడా అనుభవించి తీరాల్సిందే. అదే విధంగా స్వామి మాట్లాడినట్టుగానే స్వామి వారి యొక్క నామాలను తొలగించాలి అన్నందుకు ఆయన పనిష్మెంట్ అనుభవించారని మేము అనుకుంటున్నాము. 11 స్థానాలతో ఆయన ఓడిపోవటానికి మరి అతనికి అంతరాత్మకు అర్థమైందో లేదో, స్వామివారి పట్ల చేసినటువంటి దుశ్చర్యలకు ఆల్రెడీ పనిష్మెంట్ అనుభవిస్తాడు. ఆయన కళ్ళు తెరిచి ఇప్పటికైనా సరే గత ప్రభుత్వం ఈ అధికారంలో ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఈ కల్తీ లడ్డు తయారు చేసేటువంటి వాళ్ళు భాగస్వాములై ఉన్నారో వారంతా తమ తప్పిదాన్ని తెలుసుకొని ప్రాయశ్చిత్తం గనక చేసుకోకపోతే వారు కూడా పనిష్మెంట్ అనేది అనుభవించాల్సింది. ఎవరిని క్షమించినా భగవంతుడు అనేవాడు మాత్రం తప్పు చేసిన వారిని క్షమించరు.